అన్నట్టు ఇంతకీ నువ్వెవరు అసలు? నేను మదర్ తెరిసా ఆర్ఫనైజ్, కలకత్తా. కలకత్తా నుంచి వస్తున్నావా? అవును. డాక్టర్ అజయ్. ఏంటయ్యా నువ్వు పనిచేయడానికి హాస్పిటల్ కలకత్తాలో లేదా? అదేం కాదు. మరే హౌస్ సర్జన్ పూర్తి చేయగానే ఇక్కడికి వచ్చి పని చేయాలన్నదే నా ఆశ. మా అమ్మా నాన్నల ఊరిది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడా? వాళ్ళు ఇప్పుడు లేరు. కొంతకాలం క్రితం ఒక యాక్సిడెంట్లో. అంటే నేను ఇక్కడ నీకు ఒక జాబ్ ఇప్పించాలి. ఇక్కడున్న చర్చి కంట్రోల్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. నేను అక్కడికి వెళ్తే ఒక టాబ్లెట్ కూడా నాకు ఊరికే ఇవ్వరు. వాళ్ళ దృష్టిలో నా పనులన్నీ అవుట్ డేటెడ్. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళంటూ ఎవరు లేరు. ఫాదర్, మీరే నాకు సాయం చేయాలి. ఏదైనా ప్రైవేట్ అయినా పర్వాలేదు. ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు కదా. ఒకే ఛాన్స్ ఉంది, కన్ఫర్మ్ కాదు, వెయిట్ చేయాలి. ఓకే ఫాదర్, థ్యాంక్ యూ. నేను వెయిట్ చేస్తాను. నువ్వు డాక్టర్ కదా? అవును. డాక్టర్ గా చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇలా రా. నువ్వేంటి తమాష చూస్తున్నావు? పట్టు. తీసుకెళ్లి వంటగదిలో పెట్టే. అలాగే. మేము తీసుకురావాలంటే ముసలాళ్ళం కదా, తెల్లారిపోతుంది. ఓ అద్భుతం. ఏంటి అద్భుతం? నువ్వు మామూలుగా వెళ్దాం అనుకుంటున్నావా? ఇది పట్టుకోవాలి. త్వరగా 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 వెళ్ళు వెళ్ళు. ఎవరిని వదలడు. తిని కూర్చొని ఒళ్ళు పెంచుతున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తే కదా. ఏం డాక్టర్, కష్టంగా ఉందా? అబ్బే లేదు ఫాదర్, సంతోషంగానే ఉంది. నేను ఇలాంటి చోటే పెరిగాను. రే తొందరగా కానివరా, స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం అయింది. త్వరగా కానీ అవుతుంది. అరే తొందరగా వచ్చారే. డాక్టర్ చేతులు కడుక్కొని చర్చికి రండి. భద్రసనా వచ్చిందెవరు? ఆ కారులో వచ్చిందా మాళవిక మేడం గారు. ఈ అనాథాశ్రమం ఇంత బాగా నడుస్తుందంటే ఆవిడే కారణం. చాలా మంచి మనిషి. అవునా? మీ విషయం ఆవిడతో చెప్తానని ఫాదర్ చెప్పారు. మీరు చెప్పింది ఇతని గురించేనా? అజయ్. డాక్టర్ అయ్యాక ఏం స్పెషలైజేషన్ చేయాలని నీ ఉద్దేశం? నీ మనసులో మాట చెప్పు. కార్డియాలజీ. బయోడేటా తీసుకొచ్చావా? తెచ్చాను. ఓకే, సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని రేపు హాస్పిటల్కి వచ్చి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తో రేపు నేను మాట్లాడతాను. అంటే ఉద్యోగం దొరికాక అజయ్ ఇటువైపుకి రాలేదా? వచ్చాడు 3-4 నెలల తర్వాత. ఆయనతో 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏంట్రా ఇది? ఇటు పోటో ఇటు బడ్జీ, ఇంకో 2 కావాలి. చర్చ్ ఫాదర్ ఎవరినో మోసం చేశారను? తను మిత్ర, కానీ అదేమంత పెద్ద విషయం కాదు. మరేంటి? అదేంటంటే పిల్లల గ్రూప్ స్కీమ్ కోసం. ఆయన మన ఫాదర్ కంటే చాలా గొప్ప మనిషి. ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం మన ఫాదర్కే లేదు. అన్నా ఎంతైంది? 50. ఇవ్వద్దు, అది పెద్ద మోసం. నేనుండగా తొందరెందుకు? నా దగ్గర డబ్బులు లేవు. మరేంటి? నాకు ఇంకా 4 ఎగ్ బజ్జీలు కావాలి. ఇంకా 4? అవి చాలు. సరే, నువ్వు వస్తున్నావా లేదా? అరే ముట్టుకోవద్దు. కీ తీసుకున్నారా? అది పొట్ట చెరువా? కావాలంటే నువ్వు తీసుకో, దిష్టి పెట్టకో. సార్ సార్ సార్, ఇది నా బండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ బండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి. ఇది నా బండి, అడగకుండా తీసుకెళ్తారండి. ఇందాక నువ్వు థామస్ చెప్పింది వినలేదా? ఏంటి? డాక్టర్ అజయ్ ఇక్కడికి చాలా సార్లు వచ్చాడు. అయితే అది అమ్మాయిలతో. అది తెలుసుకోవద్దా? అసలు వాళ్ళు ఎవ్వరు, అందంగా ఉంటారా లేదా అని. అందమైన అమ్మాయిలైతే వదలకూడదు, తెలుసుకోవాల్సిందే. వెళదాం పదండి.